హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవరా పార్ట్ 1. ఈ చిత్రం 12 స్థాయిలో రిలీజ్ అయింది. మంచి హిట్ అయితే అందుకుందనమాట. జూనియర్ ఎన్టీఆర్ సోలోగా తన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చిత్రం దేవరా చిత్రమే. ఈ చిత్రానికి సీక్వెల్గా దేవరా పార్ట్ 2 ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా దేవరా పార్ట్ 2లో ఆన్సర్ చెప్పాల్సి అయితే ఉంది. అయితే దేవరా 2 మూవీపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదన్నమాట. అయితే కొరటాల శివ ఆచార్య మూవీ యొక్క నెగిటివిటీ మొత్తాన్ని కూడా దేవరా మూవీతో పోయిందని చెప్పాలి. ఇక తను ఒక స్టార్ డైరెక్టర్గా నిలబడాలంటే, ఒక స్టార్ డైరెక్టర్గా చెప్పుకోవాలంటే మరొక సినిమా హిట్ కొట్టాల్సిందే. అయితే ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ఎవరెవరి ప్రాజెక్ట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక కొరటాల శివకి దేవరా పార్ట్ 2నే మిగిలిందనమాట. ఎన్టీఆర్తోనే సినిమా చేయాల్సి ఉంది. దేవరా పార్ట్ 2 మంచి హిట్ కొడితే తను కూడా స్టార్ డైరెక్టర్లో ఒకరిగా నిలుస్తారనమాట. అయితే దేవరా పార్ట్ 2 మూవీ పుష్ప పార్ట్ 2 మూవీ యొక్క మాదిరిగా తీయాలని చెప్పేసి దేవరా మూవీ యూనిట్ వాళ్ళైతే అనుకుంటున్నారట. ఎలాగో నార్త్ ఆడియన్స్ పుష్ప 2 మూవీని చాలా బ్రహ్మాండంగా ఓన్ చేసుకున్నారనమాట. అందువలన పుష్ప 2 మూవీ నార్త్లో 800 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్, అంటే పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టిందంటే నార్త్ ఆడియన్స్కి ఈ మూవీ ఏ రేంజ్లో ఆకట్టుకుందో మనకు అందరికీ తెలిసిందే. పుష్ప 1కి పుష్ప 2కి కలెక్షన్ బేరీజ్ చేస్తే చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. సుకుమార్ చాలా మంచి ప్లానింగ్తో నార్త్ ఆడియన్స్కి మెప్పించే విధంగా ఈ మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి. అందువలన మంచి హిట్ అయితే అనుకుందనమాట. ఇప్పుడు కొరటాల శివ వాళ్ళ యొక్క టీం కూడా పుష్ప 2 మాదిరిగా దేవరా 2ని తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. నార్త్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్లో చాలా మార్పులు చేయబోతున్నారట. 12 స్థాయిలో చాలా మార్పులు చేయబోతున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్కి మెప్పించే విధంగా కొన్ని సీన్స్ని అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నారు. దాదాపుగా 1000 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీకి బిగ్ అసెట్స్ నార్త్ నుంచి సైఫ్ అలీ ఖాన్ కానీ జాన్వీ కపూర్ కానీ ఈ చిత్రంలో నటించారు కాబట్టి వాళ్ళే బిగ్ అసెట్స్ అని చెప్పాలి ఈ మూవీకి. దేవరా పార్ట్ 1 కూడా నార్త్ ఆడియన్స్కి బాగానే క్లిక్ అయింది. ఇంకా మాస్ ఎలిమెంట్స్ ఇంకా నచ్చే విధంగా ఉంటే పుష్ప 2 మాదిరిగా అక్కడ మంచి కలెక్షన్ రాబట్టవచ్చు అన్న ఆలోచనతో ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్లో దేవరా 2 మూవీ యొక్క స్క్రిప్ట్లో చాలా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి అది సాధ్యమవుతుందా లేదా అనేది. పుష్ప 2 మాదిరిగా దేవరా 2 మూవీకి సాధ్యమవుతుందో లేదో చూడాలి. ప్రజెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీలో నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా మూవీ కూడా అతి త్వరలో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఆ తర్వాతే దేవరా 2 మూవీ అయితే ఉండబోతుంది అనమాట. ఈలోపు స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసుకుని కొరటాల శివ రెడీగా ఉంటారా లేదా అనేది చూడాలి. ఈ మూవీపై ఇంకా పూర్తి స్థాయిలో దేవరా 2 మూవీపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా మూవీ అయితే వస్తుంది. బట్ ఎప్పుడు ఏంటి అనేది కూడా వాటిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. మరి చూడాలి పుష్ప 2 మాదిరిగా దేవరా 2 ఉంటుందా ఉండదా అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.